డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ ఉంది, అందరూ వచ్చి తినండి. టైం 7:30 అయింది కదా. 7:30 అయితే ఏంటి? 8 తినేసి బయలుదేరాలి. ఒక్కొక్కరు ఒక్కో టైంలో తింటే ఎలాగా? అసలు ఇది ఇల్లు అనుకున్నావా, జైలు అనుకున్నావా? మధ్యలో నీ ఓవర్ యాక్షన్ ఏంటి? కుటుంబం అనుకునే వాళ్ళకి ఇదొక ఇల్లు, దుర్మార్గులకి ఇది జైలే. బంగారి, నేను రోజు 10 తర్వాతే తింటాను. నువ్వు అందరినీ ఫోర్స్ చేస్తున్నావు బంగారి. అవును, నాకివన్నీ సెట్టే అవ్వవు. ఏంటి నువ్వు రోజు రూల్ పెట్టి టార్చర్ పెడుతున్నావు? ఈ టైంలో నాకు అసలు ఆకలే వేయదు. నిన్ను ఝాన్సీ అమ్మ పని చేయడానికి పెట్టుకున్నారు. ఏదో కుటుంబమే నీ కంట్రోల్లో ఉన్నట్టు అలా ప్రవర్తిస్తున్నావు. ఇది కూడా నా పనే కదా సార్. ఎంతైనా మీరు చేస్తున్న పనులేవి నేను చేయడం లేదు కదా. ఏయ్, మా అన్నయ్య ఏం చేశాడు? ఎందుకు నువ్వు ఆయన్ని గుచ్చుగుచ్చి అడుగుతున్నావు? అదా అమ్మా, ఏం చేశారంటే ఇప్పుడు ఏంటి సమస్య? 7:30 కల్లా అందరూ తినేయాలి, అంతే కదా? పదండి మనం వెళ్దాం. ఏంటండి మీరు? ఏదో ఒక టైంకి తినాల్సిందే కదా, పదండి. అయ్యయ్యో, ఏంటి నాన్న? అయ్యో నాకు ఆకలేస్తుంది. రవి, ఆకలేస్తుందిరా, పద మనం వెళ్ళి తిందాం. శ్యామ్, నువ్వు కూడా వెళ్ళి తిందాం. అదే రమ్మంటున్నాను కదా, కంచానికి ఎప్పుడు ముందు జరగండి జరగండి. ఇదిగో చూడు, నువ్వు ఆడమన్నట్టంతా ఆడడం కుదరదు. ఇప్పటికే నేను నీకు వివరంగా చెప్పాను. ఎందుకు నువ్వు ఇప్పుడు అందరూ కలిసి తినాలి, టైంకి తినాలి అని టార్చర్ పెడుతున్నావు? చెప్పి వెళ్ళిపోతే ఎవరూ వినలేదు, అందుకని నేనే ఇక్కడికి రావాల్సి వచ్చింది. మీరు తినే తీరాలి రవి సార్. వెళ్ళండి, వెళ్ళి కూర్చోండి. రే రవి, వచ్చి కూర్చోరా, లేదంటే బంగారు అక్కడే తినిపిస్తుంది. నాకు ఆకలిగా లేదు. నా ఆకలి సంగతి ఏందిరా? ఏంటి ఇక్కడ డిస్కషన్? అత్తయ్య, 7:30కి బంగారి తినమంటోంది. మేమంతా వెళ్ళి తింటున్నాం. రవి మాత్రం ఆకలి లేదు అంటున్నాడు అత్తయ్య. అమ్మా, ఏయ్ వెన్నెలా, వర్షిణి, రండి తిందాం, పదండి. ఏంటిది అమ్మ నన్ను ఇరికించేసింది? బావా రా బావా. రవి, నువ్వు వెళ్ళి కూర్చో. లేదు జాను, నాకు ఆకలిగా లేదు. ఈ టైంకి నేను ఎప్పుడు తినిందే లేదు. 2 రోజులు అలవాటు చేసుకో. ఆ తర్వాత రెగ్యులర్గా 7:30కే ఆకలేయటం మొదలు పెడుతుంది. లేటుగా భోజనం చేయటం ఆరోగ్యానికి మంచిది కాదు నాన్నా. పోయి తిను. రా బంగారి. మీరు పదండి అమ్మా. అందరూ భోజనం చేయండి. ఏమైందమ్మా? తినండి.